లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతిని గుర్తొస్తారు. ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కథాబలం ఉన్న ఎన్నో చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని సక్సెస్ అయ్యాయి. కర్తవ్యం సినిమాతో అయితే ఆమె నేషనల్ అవార్డును సైతం కైవసం చేసుకున్నారు. ఆ సినిమాలో ఆమె వైజయంతి ఐపీఎస్ గా కనిపించారు. అందులోని పోలీస్ పాత్ర ఆమెకు కరెక్ట్ గా సెట్ అయింది. అప్పటి నుండి పోలీస్ పాత్రలకు పెట్టింది పేరుగా విజయశాంతి గురించి చెప్పుకుంటూ ఉంటారు. కర్తవ్యం తర్వాత చాలా సినిమాల్లో విజయశాంతి పోలీస్ పాత్రలు చేశారు. అందులో కొన్ని బాగా ఆడాయి. కానీ ఏది కూడా కర్తవ్యం సినిమాలోని వైజయంతి పాత్రని మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పాలి. ఇక దాదాపు 22 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో ఇతను నారా రోహిత్ తో రాజా చెయ్యి వేస్తే అనే సినిమా తీశాడు. అది అంతగా ఆడలేదు. అందుకే కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాతో ఇతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయశాంతి పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ ను ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఇందులో కూడా ఆమె పోలీస్ రోల్ ప్లే చేస్తోంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆమె పోలీస్ రోల్ చేస్తుండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఇందులో కూడా ఆమె పాత్ర పేరు వైజయంతి ఐపీఎస్ కావడం విశేషం. ఆమె పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది, ఆమె వేసుకుంటే పోలీస్ యూనిఫామ్ కి పౌరుషం వస్తుంది వంటి డైలాగ్స్ తో విజయశాంతి పాత్రని పరిచయం చేశారు. విజయశాంతి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ గ్లింప్స్ కి హైలైట్ అయ్యాయని చెప్పాలి. ఇందులో విజయశాంతి పాత్రకి కుడిభుజంగా హీరో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ గ్లింప్స్ ని మీరు కూడా లుక్కేయండి. తను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది,